నేను వెళ్ళిపోతున్నా, నేను అప్పగించిన పని భూమి మీద మీరు సంపూర్ణం చేయాలంటే, తండ్రి చిత్తం నెరవేర్చాలంటే మీకు కావాల్సింది ఏమిటో యేసు ఏమన్నాడు తెలుసు? వారికి కావాల్సింది ఏమన్నాడు? తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడాలి. ఎప్పుడైతే నింపబడతారో అప్పుడు శక్తిమంతులవుతారు. ఎప్పుడు శక్తిమంతులవుతారో అప్పుడు మీ సాక్ష్యం ఫలిస్తుంది, అప్పుడు మీ ప్రార్థన ఫలిస్తుంది, మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, మీ మధ్యలో అద్భుతాలు జరుగుతాయి, అసాధ్యాలు సాధ్యమవుతాయి. ఏం కావాలి ఈరోజు ఈ పునరుత్థాన సందేశంలో? మీకు ఏం కావాలి? వాగ్దానం పైకి వెళ్ళిపోతా చేసిన వాగ్దానం ఉంది. ఒక్క వాగ్దానం పొందుకుంటే ఏమైపోతుంది తెలుసా? నీ జీవితం మారిపోతుంది, నీ కుటుంబం మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. ఎప్పుడైతే ఆ శక్తి నీలో ఉంటుందో నువ్వు ప్రార్థన చేయి, శైతాను ఓడిపోతుంది, సంఖ్యలు తగ్గిపోతాయి, మనుషులు మారుతారు, కుటుంబానికి నెమ్మది, బిడ్డలకి రక్షణ. నీ ఇంట్లోనూ ప్రార్థన చేయి, దేవుని కార్యం దేవుడు చేస్తాడు. నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, క్షేమం దొరుకుతుంది, మార్గాలు తెరవబడతాయి, పూర్ణమైనటువంటి మహిమను కళ్ళారా చూస్తావు. హల్లెలూయా. అందుచేత క్రైస్తవ జీవితాల్లో, కుటుంబాల్లో ఈ ఈస్టర్ రోజున దేవుని దగ్గర అడగాల్సిందంటూ ఏదైనా ఉన్నదంటే ఒక్కటే, ప్రభువా వెళ్ళి ఆత్మను పంపిస్తానన్నావు. ఆత్మ వర్షం, ఆ పరిశుద్ధాత్మ కార్యం, పరిశుద్ధాత్మ పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సమాజంలో, మా గృహాల్లో, మా పిల్లల పక్షంగా, మా యావత్తు పక్షంగా ఆ గొప్ప కార్యాలు మేము చూడాలి. మేము గొప్ప కార్యాలు స్వతంత్రించుకోవాలి. నీకు మహిమ తీసుకురావాలి. నీ రాజ్య వ్యాప్తిలో పాలువారం కావాలి. మా జీవితాలు దీవించబడాలి. ఆ పునరుత్థాన వాగ్దానాన్ని తిరిగి వెళుతూ యేసు ఏ రీతిగా ఇది పొందుకుని మీరు వెళ్ళండి అన్నాడు. ఏ రీతిగా వెళ్ళాడు యేసయ్య, ఆ రీతిగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా వస్తాడు. ఎవరి కోసం వస్తాడు? తన క్రొత్త నిబంధన సంఘం కోసం యేసు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప ఆధిక్యతలోనికి ఈ పునరుద్ధాన దినమందు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, వ్యక్తిని పేరు పేరున ప్రభు బలముతో, ఆ శక్తితో, ఆ కృపతో అత్యున్నత రాజ్యం కోసం మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాడు.